హాయ్ అండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టెంపుల్ మోడల్ హ్యాండ్స్ కటింగ్ చేసి ఎలా కుట్టాలో చూడండి. ముందుగా క్యాన్వాస్ తీసుకొని పొడవు 9 ఇంచి వెడల్పు 9 ఇంచి పెట్టుకొని డబల్ ఫోల్డింగ్తో మధ్య భాగంలో ఒక లైన్ వేసుకోవాలి. ముందుగా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. కొత్త వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. క్యాన్వాస్ పైన పొడవు 7 ఇంచి వెడల్పు 3 ఇంచి తీసుకోండి. అదే ఫుల్ హ్యాండ్స్ కాబట్టి చిన్న హ్యాండ్స్ అయితే కనుక పొడవు 3.5 ఇంచి సరిపోతుంది. హాఫ్ హ్యాండ్స్ అయినా ఫుల్ హ్యాండ్స్ అయినా కింద వెడల్పు అయితే కనుక ఖచ్చితంగా 3 ఇంచే పెట్టుకోండి. ఎందుకంటే కింద వెడల్పు టెంపుల్ మోడల్కి ఖచ్చితంగా ఉండాలి. పొడవు అయితే కనుక మీ ఇష్టం, ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం మడిచి వన్ సైడ్ మార్కింగ్ వేసాం కదా, రెండవ సైడ్ కూడా సేమ్ అలాగే రావాలంటే దాన్ని తిక్కుగా మనం వేసుకున్న మార్కింగ్ లైన్ను తిక్కుగా రుద్దుకోండి. తిక్కుగా రుద్దిన తర్వాత మధ్య భాగానికి ఫోల్డింగ్ చేసేసి ఫ్రంట్ తీయండి. చూడండి, పైకి కనిపిస్తోంది కదా, ఆ లైన్స్ ప్రకారం మీరు కూడా అలాగే లైన్స్ గీయండి. మాకు అలా గీయడం రాలేదక్క ఫ్రంట్ తీయడం అంటే మీకు టైలరింగ్ మెటీరియల్స్ దొరికే షాప్లో రోలర్ దొరుకుతుంది. అది తెచ్చుకొని మార్కింగ్ లైన్ పైన రుద్దినారంటే అటు సైడ్ కూడా సేమ్ అలాగే మార్కింగ్ వస్తుంది. ఈజీగా మీరు మార్కింగ్ వేసేసుకోవచ్చు. మనము టెంపుల్ కోసం స్కాలప్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని వదిలేయండి. ఎందుకంటే మనం ఆ మార్కింగ్ పైననే స్టిచెస్ వేసుకోవాలి. చుట్టూ 2 ఇంచి రౌండ్గా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ తీసుకొని ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పైపాటు ఐరన్ చేసుకున్న క్యాన్వాస్ ఉంచేసుకొని మధ్యలో చక్కగా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. కింద కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే క్యాన్వాస్ అనేది మనం పెట్టుకున్నది అటు ఇటు కదలకోకుండా ఉంటుంది. అందుకోసము మనము ముందే చెప్పుకున్నాం కదా, మార్కింగ్ అట్టే ఉంచుకోవాలని. ఆ మార్కింగ్ పైన చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. మీరు ముందు ఒక హ్యాండ్ కుట్టండి, మీకు అర్థం అవుతుందిలే, ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి, మొత్తము మనము గీసుకున్న మార్కింగ్ ప్రకారము రౌండ్గా కుట్టేసుకోవాలి. కటింగ్ చేయకోకుండా ఎందుకు కుడుతున్నానంటే, కటింగ్ చేసేస్తే చుట్టపోవడము, మోట్లు కూర్చోకపోవడము జరుగుతాయి మూలలు. అందుకోసమని మీకు ఇలా సులభంగా ఉంటుందని చూపించాను. చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత స్కాలప్ ప్రకారం నీట్గా కట్ చేసుకోండి. ఆ మాత్రం తెలుసులే అని కామెంట్ చేయొద్దు. పాతవారికి బాగా తెలిసి ఉంటుంది. కొత్త వారి కోసం ఇది కొత్తగా నేర్చుకుంటుంటారు కదా, ఇప్పుడిప్పుడు మేము టైలరింగ్ చేయాలి అనుకునే వారి కోసం. కటింగ్ అయిన తర్వాత మధ్యలో చూడండి అలా ఖర్చులు పెట్టుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా మీకు క్లారిటీగా నీట్గా ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను చూడండి. చుట్టూ అలా ఖర్చులు పెట్టేసుకోండి. ఎందుకంటే ఖర్చులు పెట్టుకుంటే క్యాన్వాస్ను తిరిగేసినప్పుడు బాగా వంగుతుందన్నమాట. ఖర్చులు పెట్టినప్పుడు మనం వేసిన కుట్టు కట్ కాకోకుండా చూసుకొని జాగ్రత్తగా ఖర్చులు పెట్టండి. ఈ మోడల్ రాని వాళ్ళు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో ఇంకొంతమందికి ఎక్కువ మందికి చేరుతుంది. ఒకవేళ ఈ మోడల్ తెలియని వాళ్ళకు చేరిందనుకో, వాళ్ళు కూడా ఈ మోడల్ నేర్చుకుంటారు కదా. మీరు చేసే లైక్ వలన ఇంకొకరు కూడా ఈ మోడల్ నేర్చుకుంటారు. క్యాన్వాస్ తిరిగేసిన తర్వాత స్క్రూ డ్రైవర్ కానీ పోక్సు బల్ల కానీ తీసుకొని నీట్గా తిప్పుకోండి. నేను వీడియోలో చూడండి తిప్పుతున్నాను, అలా మూలలు కరెక్ట్గా చూసుకోండి. అలా వస్తుంది టెంపుల్ డిజైను. ఒకసారికే రావాలని లేదు, పర్లేదు, పోతే పోయింది ఒకటి. మీరు ట్రై చేయండి, వస్తుంది. ఒకటి పోతే పోయింది, మన బ్లౌజే కదా, మన బ్లౌజ్ మీద ట్రై చేసుకున్నాం ఫస్ట్ అని మన బ్లౌజ్ మీద ట్రై చేయండి. ఒకటి పోయినా కూడా రెండవదైనా కరెక్ట్గా వస్తుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ ఐరన్ చేసుకోండి. మనము టెంపుల్ మధ్యలో అతికించుకోవాలి కదా క్లాత్, ఆ క్లాత్ నేను హాఫ్ పట్టులో చీరలో కలర్ తీసుకొని ఐరన్ చేసుకున్నాను అనమాట. మీరు బార్డర్ కావాలంటే బార్డర్ అయినా అతికించుకోవచ్చు. నేను ఎందుకంటే బార్డరు పెద్దగా వచ్చింది, తీసేసుకుంటే బాగుండదు కదా, అందుకని నేను బార్డరు హ్యాండ్స్ చేసేసి చీరలో కలరు హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను అనమాట ప్యాచ్ కోసం. మధ్యలో ప్యాచ్ ప్లెయిన్గా ఉంటే నాకు నచ్చలేదండి, అందుకని నేను ఏం చేయాలా అని ఆలోచించి ఫస్ట్ ఏమో క్లాత్ తీసుకొని చిన్నగా నాడ కుట్టుకొని ప్యాచ్ లాగా వేద్దామా అనుకున్నాను. కానీ మళ్ళీ ఎందుకు వద్దనిపించింది. అందుకని నేను మిషన్ పైనే కుట్లు వేశాను. ఒక్కొక్క కుట్టు పైన 8 సార్లు కుట్టు వేశాను. అక్కడ మనము ఎన్ని లైన్లు అయితే వేసుకున్నామో అన్ని కుట్లు వేసేసాను. కస్టమర్స్ అక్క నీ ఇష్టము, నీకు నచ్చినట్లు వేయన్నారు. అందుకని మనం నీట్గా తయారు చేసి ఇవ్వాలి కదండి బ్లౌజు. మనం ఒకసారి వాళ్ళకి నచ్చితే
రెండోసారి కూడా మన దగ్గరికి వస్తారు కదా, అందుకని నీట్గా నాకు నచ్చిన విధంగా వేశాను. కస్టమర్స్కి అయితే చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా సాటిస్ఫాక్షన్ అయ్యారు. కుట్లన్నీ వేసిన తర్వాత మనం ముందుగానే తయారు చేసుకున్న హ్యాండ్ పైన ఈ ప్యాచ్ను అతకాలన్నమాట. మనము చూడండి, ఈ సైడ్ ఆ సైడ్ గుండు పిన్నులు పెట్టుకొని పక్కకు పోకోకుండా అతుక్కోండి. ఎందుకంటే మరీ ఇటు అటు జరిగిందంటే డిజైన్ నీట్గా రాదు. గుండు పిన్నులు పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది కాబట్టి మీరు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. మూలలందుకు నీట్గా చూడండి, ఎలా మనం కుట్లు వేసుకున్నామో ఆ విధంగా నీట్గా వస్తుంది హ్యాండు. అందుకని మిమ్మల్ని గుండు పిన్నులు పెట్టుకోమని చెప్తున్నాను. కొత్తవారైతే చాలా జాగ్రత్తగా నీట్గా అతికించండి. మన ఫినిషింగ్ నీట్గా ఉంటే ఎక్కడి నుంచైనా, ఎంత దూరం నుంచైనా మన దగ్గరికి వస్తారండి కస్టమర్సు. మనకు ఇప్పుడంతా బొటెక్ స్టైల్లో కావాలంటున్నారు కాబట్టి కొంచెం నిదానమైనా కూడా నీట్గా నేర్చుకోండి. మనం ఫస్టే నీట్గా నేర్చుకుంటే మనం చేసే పని డైరెక్ట్గా నీట్గానే వస్తుంది. లేదు, మనం స్టార్టింగే ఉదరా బదరా నేర్చుకున్నామనుకో, అది ఇంకా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. మనం ఫస్ట్ అతికించిన క్యాన్వాసు, రెండవసారి అతికించిన క్యాన్వాసు లోపల ఎత్తుకొని ఉండకోకుండా గ్లూ పెట్టి ఐరన్ చేసేయండి, అతక్కపోతుంది. హ్యాండ్స్కి కాబట్టి నేను పైపింగ్ కోసము చెక్క పీసే తీసుకుంటున్నాను. హ్యాండ్స్కి చెక్క పీస్ అయినా పైపింగ్ నీట్గానే వస్తుందండి. నెక్కుకు పైపింగ్ వేయాలనుకుంటే మీరు కంపల్సరీ క్రాస్ పీసే తీసుకోండి. ఎందుకంటే నెక్కుకు క్రాస్ పీసే నీట్గా, రౌండ్గా, స్క్వేర్గా కానీ ఏ నెక్ అయినా నీట్గా కూర్చుంటుంది. చూడండి, నేను లోడింగ్తో పైపింగ్ వేస్తున్నాను. లోడింగ్ పైపింగ్ చాలా నీట్గా ఉంటుంది, బయటికి ఏమీ కనిపించదు. ముందు లైనింగ్ పైన పైపింగ్ కుట్టేసి తర్వాత మెయిన్ క్లాత్కు అతికించేసాను. మనము తయారు చేసుకున్న హ్యాండ్ ఉంది కదా, అది ఇంకా ఎక్స్ట్రాస్ అన్నీ మనము ఎక్స్ట్రాస్ ఏమన్నా కట్ చేసేసుకొని తిప్పేసుకోవాలి. తిప్పి పైన ఒక కుట్టేసుకోవాలండి, లైనింగ్ పైన కుట్టేసుకోవాలి. సారీ అండి, వీడియో ఆఫ్ అయిపోయింది, నేను చూసుకోలేదు అప్పటికి. బ్లౌజ్ అంతా అయిన తర్వాత చూస్తే హ్యాండ్ చాలా అందంగా వచ్చిందండి. ఆమె వేసుకొని నాకు ఫోటో పెట్టిందా, చాలా బాగా వచ్చింది అక్క అని, ఫుల్ సాటిస్ఫాక్షన్ అక్క అనింది. డబ్బులు కూడా అడిగినంత ఇచ్చేసిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. రాదని నిరాశ చెందకండి. నాకు టైలరింగ్ అంటే చాలా ఇష్టం అండి, ఇష్టంతో నేర్చుకున్నాను. చూడండి, వెనక ముందు ఒక్క పోగు కానీ ఒక్క కుట్టు కానీ కనిపించకుండా ఎంత నీట్గా వచ్చేసిందో కదా హ్యాండ్. చాలా ముద్దుగా ఉంది వేసుకొని ఉంటే హ్యాండ్. నా ఇష్టం అనే కన్నా మా అమ్మకి ఇష్టం అండి. మా అమ్మకు చాలా ఇష్టం నాకు టైలరింగ్ నేర్పించాలని. అందుకే టైలరింగ్ నేర్చుకో నేర్చుకో అని నాకు ఒకటేమైనా చెప్పేది. మా అమ్మ చనిపోయిన తర్వాత కూడా నేను టైలరింగ్ అదే పనిగా నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు ఇదే అమ్మ, బతుకు తెరువు. నాకు అన్నం పెడుతోందంటే టైలరింగే. హ్యాండ్స్ రెడీ అయిపోయాయండి. నేను ఎక్కువ షార్ట్ వీడియోలో సింపుల్గా మాట్లాడతాను, కానీ ఫుల్ వీడియోలో ఎలా మాట్లాడాలోనో అర్థం కాలేదు. ఏమో, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.